వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా సంజీవని బాల సంజీవని వ్యాఖ్య 175వ భాగం 17/4/26 సుందరకాండలో 47వ సగం. పంచసేనాపతుల్ని చంపేశాడు. తర్వాత మళ్ళా ఏం జరుగుతుంది, ఎవరితో యుద్ధం చెయ్యాలి అని. సేనాపతిన్ పంచసతు ప్రపీత ప్రమాపితాన్ హనుమత మాపామచరాన్ పవాహవాచ్ విషమ్య రాజా సవరోద్ధరోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షగాగ్రతం. 5 సేనాపతులు కూడా సంహరించబడగా హనుమడు చంపినేసినట్టుగా తెలుసుకొని రావణుడు యుద్ధంలో ఉద్ధతుడు యుద్ధోన్ముఖుడు అయిన ఎదటనే కూర్చున్న తన కుమారుడే అక్షకుమారుడను వాడి వైపు చూసి సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదిత ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముక సముత్పపాధాధ సదన్యుదీరితౌ ద్విజాతిముక్షైర్హ విశేషపావకః. ప్రతాపవంతుడైన అక్షుడు రావణుడి దృష్టి చేత ప్రేరితుడై బంగారం చేత చిత్రవర్ణాలైన ధనుస్సు ధరించి యజ్ఞంలో బ్రాహ్మణ శ్రేష్ఠులు ప్రజ్వలింపచేసిన అగ్నిలా వెంటనే బయలుదేరి తతో మహద్బాల దివాకర ప్రభం ప్రదత్తజాంబూలదజాలవంతసంతసం రథం సమాస్థాయ యయౌ వీర్యవాన్ మహాహరిం తం ప్రతినైరుతర్షభ. పరాక్రమవంతుడైన రాక్షస శ్రేష్ఠ చుట్టూ పరిశుద్ధమైన బంగారు జాలం కట్టుట చేత బాలసూర్యుడి వంటి కాంతి మెరుస్తోన్న గొప్ప రథాన్ని ఎక్కి వానరోత్తముడితో యుద్ధానికి బయలుదేరారు. తతస్తతః సంగ్రహ సంచయార్జితం ప్రదత్తజాంబూలదజాలశోభితం పతాకినం రత్నవిభూషితధ్వజం మనోజవాష్టాశ్వ వరైః సుయోజితం. రథాన్ని అతడు ఎన్నో తపస్సుల సముదాయాలు చేసి సంపాదించుగా కరిగించిన పరిశుద్ధమైన బంగారు వలతో అది ప్రకాశిస్తూ దానిపై అలంకరణ కోసం చిన్న పతాక రత్నాల చేత అలంకృతమైన ధ్వజం అమర్చబడి మనోవేగంతో సమానమైన వేగంగా 8 గుర్రాలు దానికి కట్టబడ్డాయి. సురాసురాధృశ్యమసంగజారిణి రవిప్రభం వ్యోమచరం సమాహితం తతో నమస్తాశైర్బద్ధబంధురం యథా ప్రకమా వేషితశక్తితోమరం. రథాన్ని అసురుడు కూడా ఎదిరింపలేదు. అది ఎక్కడైనా అడ్డు లేకుండా ప్రయాణం చేయగా సూర్యుడి వంటి కాంతి గల గంటలు కట్టి ఆ రథం ఆకాశం మీద కూడా సంచరించగలదు. చక్కగా కూర్చబడిన రథం మీద ఆయా స్థానాలలో అంబుల పుదురు 8 ఖడ్గాలు శక్తులు తోమరాలు అమర్చబడి విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమ దామ్నాసి సూర్యవత్కద దివాకరాభం రథమార్జితస్తతః సనిర్జగామా అమరతుల్య విక్రమ. దేవతలతో సమానమైన పరాక్రమాలు గల అక్షకుమారు బంగారు మాలల చేత అలంకరింపబడి చంద్ర సూర్యుల్లా ప్రకాశిస్తున్న పరిపూర్ణ సామగ్రి ఉంచిన సూర్యుడి వంటి కాంతి గల రథాన్ని ఎక్కి బయలుదేరి సపూరయన్ ఖం చ మహీం చ పాచలం కురంగమా మాతంగమహారథస్వనైః బలైః సమేతైః సహతోరణస్థితం సమర్థమాసీద ఉపాగమత్కపిం. అక్షకుమారుడు కలిసి వచ్చిన సైన్యంతో అశ్వ గజ మహారథాలు ధ్వనులతో ఆకాశాన్ని కూడి
పర్వతాలతో కూడిన భూమిని నింపుతూ వచ్చి తోరణం వద్ద కూర్చున్న సమర్థుడే హనుమన్ని చూశారు. సతం సమాసజ్య హరిం హరీక్షను యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమ సమయీక్షతాక్షో బహుమాన చక్షుష సింహం వంటి నేత్రాలుగ అక్షకుమారుడు ప్రజలను నశింపచేయట సిద్ధంగా ఉన్న ప్రళయ కాలాగ్నిలా ఉన్న హనుమంతుణ్ణి సమీపించి ఆశ్చర్యచకితుడై గౌరవ దృష్టితో చూశారు. తతస్య వేగంచ కపిర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజ విధారయన్ త్వం చ బలం మహాబలు హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. గొప్ప బలం గల రాకుమారుడైన అక్షకుమారుడు మహాత్ముడైన హనుమని వేగాన్ని, శత్రువుల విషయాన్ని చూపుతున్న పరాక్రమాన్ని, తనకున్న బలాన్ని అంచనా వేసుకుంటూ మంచు తొలగిన సూర్యుడిలా వృద్ధి చెంది నజాతమంజు ప్రసమీక్ష విక్రమం స్థిర సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిః శతైః. అక్షకుమారుడు యుద్ధంలో నివారించటానికి శక్యం కాని చలనం లేదు హనుమంతుడి పరాక్రమాన్ని చూసి కోపించినవాడు తాను కూడా స్థిరుడై సావధానమైన మనస్సుతో వాడి అయిన 3 బాణాలు ప్రయోగించి హనుమంతుణ్ణి యుద్ధానికి ప్రేరేపించాడు. తతఃకవిం తం ప్రసమీక్ష గర్వితం జితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్షః సముదీర్ణ మానసః సబాణపాణిః ప్రగృహీత కార్ముకః. హనుమంతుడు గర్వితుడై శత్రువులను జయించటం చేత విజృంభించిన వాడై శ్రమ ఏమాత్రం లేకుండా ఉన్నాడని గ్రహించిన అక్షకుమార్ బాణాన్ని ధనుస్సును ధరించి ఉత్సాహపూర్ణమైన మనస్సుతో అతన్ని చూశాడు. సహేమ నిష్కాంగద చారుకుండల సమాన పాదాసు పరక్రమః కవిం తయోశ్చ భూవా ప్రతిమహాసమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః. బంగారు కంఠసూత్ర బాహువులు అందమైన కుండల ధరించినవ శీఘ్రంగా పరాక్రమాన్ని చూపేవ అక్షకుమారుడు హనుమంతుణ్ణి సమీపి సాటి లేని వాళ్ళ కలయిక దేవాసురులను కూడా ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. రరాస భూమిర్నతాస భానుమాన్ వవౌత యువాయు ప్రజచాలమాచాలచహల కపి కుమారశ్చ వీక్ష సంయుగం ననాద చ జౌ రుధిర్చ చక్షుషే. హనుమంతుడు అక్షకుమారుడు చేస్తున్న యుద్ధాన్ని చూసి భూమి దద్దరి, సూర్యుడు ప్రకాశించ, వాయువు వీయల, పర్వతం కూడా చలించి, ఆకాశం ధ్వనించి, సముద్రం కూడా క్షోభించి తతస్థ వీర సుముఖాన్ పతత్రిణః సువర్ణపుంఖాన్ సవిషా వివోరగ సమాధి సంయోగ విమోక్ష తత్వవి నిచ్చరాపథ ప్రేం కవిమూర్ధన పాతయత్. అప్పుడు సరిగా గురి చూసి బాణాలని బాగుగా సంధించి వెళ్ళబడతాను. మంచి నేర్పుగల వీరుడే అక్షకుమారుడు. మంచి అగ్రభాగాలు, రెక్కలు, బంగారు పొన్నులు ఉన్న విషంతో కూడిన సర్పాల్లాగా ఉన్న 3 బాణాలు హనుమ మీద శిరస్సుపై వేసి శతైర్మూర్ధ్ని సమం నిపాతితై క్షరన్న సందిగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నిధః శరాంశుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః.
ఒకే సమయంలో 3 బాణాలతో శిరస్సు మీద కొట్టటంచే హనుమంతుడి ముఖం నుండి రక్తంతో తడిసి తిరిగిపోతున్న కళ్ళతో కళ్ళు తిరుగుతుంది. బాణాలనే కిరీటాలతో కూడినదు అప్పుడే ఉదయించిన సూర్యుడిలాగా కనపడు. చిన్నవాడు తతస్సపింగాధి సమంత్రి సత్తమః సమీక్షతం రాజ వరాత్మజం రణి ఉదగ్రయిత్రాయుధ చిత్రకార్ముకం జఘర్ష చాపూర్యత చాహవోన్ముఖః. సుగ్రీవుడి మంత్రులలో శ్రేష్ఠుడైన హనుమ ఉత్తముడైన విచిత్రాలైన ఆయుధాల చిత్రాలైన ధనుస్సులు యుద్ధానికి వచ్చే అక్షకుమారుణ్ణి చూసి సంతోషిస్తూ యుద్ధోన్ముఖుడై దేహాన్ని పెంచారు. సమంధరాగ్రస్తైవాంశుమాలికో నివృద్ధకోపో బలవీర్య సంయుత కుమారమక్షం సబలం సవాహనం దదాఘనేత్రాగ్నిమరీచిభిస్తథా. మందర పర్వత అగ్రశకరంపై ఉన్న సూర్యుల్లా ఉన్నవాడు బలపరాక్రమాలు కలవ అయిన హనుమ అత్యధిక కోపంతో ఆ అక్షకుమారుడు అతడి సేన వాహనాన్ని నేత్రాన్ని అగ్ని కిరణాలతో కాల్చేసినట్టు చూశారు. తతస్తబాణాసన చిత్రకార్ముక శతప్రహర్షో యుధి రాక్షసాంబుధ సరాన్ముమోచాసు హరీశ్వరాచలే పలాహకో వృష్టి మివాచలోత్తమే ధనుస్సనే ఇంద్రధనుస్సు కదరి బాణవర్షమనే వర్షం కురిపిస్త రాక్షసుడనే మేఘం ఉన్నతమైన పర్వతం మీద మేఘం వర్షం కురిపించిన ఆ హనుమంతుడి మీద వెంటనే బాణాలు కురిపించి తతఃకవిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలబీజ సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాత్ ఘనతుల్య విక్రమం. హనుమంతుడు యుద్ధంలో తీవ్రమైన పరాక్రమం కలవాడు, వృద్ధి పొందే తేజస్సు ఉన్నవాడు, బలం వీర్యం ఉన్నవాడు, వేగుడిలాగా ఆకాశంలో నడవటానికి సమర్థుడు అయిన అక్షకుమారుడు యుద్ధానికి రావడం చూసి సంతోషంతో బ్రహ్మాండమైన శబ్దం చేసి సబాల భావాద్యుతి వీర్యదర్పిత సమృద్ధ మంజు హృతజోపమేక్షణ సమాన పాదాగ్ర సాదా ప్రతిమం ప్రతీరణే గజో మహాకూప ఇవ అమృతం తృణై. కనుక చిన్నవాడవటం చేత యుద్ధంలో పరాక్రమం చేత గర్వించిన అక్షకుమార్ అధిక కోపంతో కళ్ళు రక్తంలాగా ఎర్రపడగా ఏరు గడ్డి చేత కప్పబడిన మహాకూపంలో పడిపోయినట్టు యుద్ధంలో సాటి లేని హనుమంతుడి సమీపి తతేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వనః సముత్పాతాశు వనభక్కమారుది భుజో విక్షేపణ ఘోరదర్శన. అక్షకుమారు బాణాలతో బలపూర్వకంగా కొట్టడంచే హనుమ ఉరుముల ధ్వనితో గొప్ప ధ్వని చేసి చూసేవాళ్ళకు భయం కలిగేటట్లు కాళ్ళు చేతులు విసురు వేగంగా ఆకాశం పైకెక్కి సముత్పతంతం సమధీద్రవద్వల్ సరాక్షసానాం ప్రవరః ప్రతాపవన్ రధీరధి శ్రేష్టతమ కిరంజరై పయోధరః శైల నివాస్నవృష్టిభిః. బలవంతుడు, రాక్షసులతో శ్రేష్ఠుడు, ప్రభావంతుడు, రధికులలో శ్రేష్ఠుడు అయిన అక్షకుమారుడు పైకి ఎగురుతున్న హనుమంతుడిపై మేఘం పర్వతం మీద వడగళ్ళు కురిపించినట్టు బాణాలు కురిపించాడు. అతను వెంటనే పైకి వెళ్ళాడు. సతాన్ శరాం స్తవ్య హరిర్విమోక్షయం
చకార వీరః పది వాయుసేవితే శరాంతరే మారుతవద్విష్పద మనోజవః సంయతి చండవిక్రమః మనోవేగం వేగం కలవాడు, యుద్ధంలో తీవ్ర పరాక్రమం కలవాడు, మహావీరుడు అయిన హనుమ బాణానికి మధ్య వాయువులాగా తిరుగుతూ అతని బాణాల నుండి తప్పించుక ఆకాశ మార్గంలో ఎగిరాడు. తనుత్తమాణ సమాహోన్ముఖం ఖమాస్తృణత్తం దేశికై శిరోత్తమై అనైక్షతాక్షం బహుమాన చక్షుషా జగామచింతాంచ స మారుతాత్మజః. అక్షకుమారుడు ధనుర్ధరుడై యుద్ధం చెయ్యట సన్నద్ధుడై అనేక విధాలమైన అగ్రభాగాలున్న శ్రేష్టమైన బాణాలతో ఆకాశం అంతా కప్పేస్తుండ హనుమ అతన్ని గౌరవ భావంతో చూశాడు. మంచివాడు దొరికాడు నాకు యుద్ధానికి. తతశరైర్భిన్న భుజాంతరః కవి కుమారవీరేణ మహాత్మనా సదన్ మహాభుజ కర్మ విశేషతత్వ విద్విచింతయామాస రణే పరాక్రమ. మహాభుజుడు ఆయా కార్యాల యథార్థ స్వరూపం తెలిసినవాడు అయిన హనుమ, మహాత్ముడు వీరుడు అయిన అక్షకుమారుడు బాణాలతో వక్షస్థలాన్ని చీల్చేస్తుండ యుద్ధంలో ఈ శత్రువుని ఎలా అతిక్రమించాలా అని ఆలోచిస్తుంది. అబాలవద్బాలదివాకర ప్రభః కరోచ్చయం కర్మ మహన్మహాబలః నచాస్య సర్వాహన కర్మచో శోభినః ప్రమాపణే మే మతిరత్రజాయతి. బాలసూర్యుడి వంటి కాంతి గల మహాబలుడైన అక్షకుమారుడు ఆరితే యువకుడుల కార్యాలు చేస్తున్న యుద్ధంలో చెయ్యాల్సిన పనులన్నీ చక్కగానే చేస్తున్నాడు. ఇప్పుడు అతని చంపడానికి నాకెందుకో మనసు పట్టేదనుకున్నాడు హనుమ. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యద సమాహిత ఛాతి సహస్య సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సమాయ యక్షయే మునిభిశ్చ పూజితః. ఇతడు మహాబుద్ధిశాలి, పరాక్రమం చేత గొప్పవాడు, సావధాన చిత్తం కలవాడు, యుద్ధంలో ఎంత శ్రమనైనా భరించగలవాడు. కార్యాలలో చూపుతున్న నేర్పుని బట్టి ఇతడిని నాగులు కానీ యక్షులు కానీ మునులు కానీ ఎవ్వడూ కూడా అందరూ మెచ్చుకోవాల్సిందే అతని యుద్ధ నైపుణ్య. పరాక్రమోత్పాక నివృద్ధమానస సమీక్షతే మహం ప్రముఖాగ్రతః స్థిత. పరాక్రమో యస్య పరాంసి కిం బకే కిం పతి కంసయే సురాసురాణమపి శీఘ్రగామిదః. అతడు నాకు చాలా దగ్గరగా నిలబడి పరాక్రమ ఉత్సాహాలు వృద్ధి పొందిన మనసులు నన్ను చూస్తున్నాడు. అతి వేగంగా పనులు చేసే ఇతడి పరాక్రమం చూసి సురాసురుల మనస్సులు కూడా భయపడతాయి. నఖల్వయం నాభిభివేదుపేక్షితః పరాక్రమో యజ్ఞరణే వివర్ధతే. ప్రమాపణం స్వేన కుమాద్య సుమమాద్య రోచతే సవర్ధమానో అగ్నిరుపేక్షితుం క్షమ. ఇంకా ఇతన్ని ఉపేక్షిస్తే ఇతడు తప్పక నన్నే తిరస్కరిస్తా. ఎందుకంటే రణంలో ఇతని పరాక్రమం పెరిగితో అంచేత ఇప్పుడు ఇతని చంపడమే మంచిది. విరిగిపోతున్న అగ్నిని ఉపేక్షిస్తే మొత్తం తగలట్టు. ఇది ప్రవేగంతు పరస్య చింతయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగంతు మహాబలస్తదా మతించ చక్రే
వధే మహాకవి పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన హనుమ ఈ విధంగా శత్రువు బలాన్ని గురించి ఆలోచి తాను చెయ్యాల్సిన కార్యం ఆలోచన కూడా చేసి వేగంతో చూశారు. అతని చంపడానికి కూడా నిర్ణయించేశారు. తతశ్చతానస్తహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తతే జఘాన వీరః పథి వాయుసేవితే తలప్రహారై పవనాత్మజః కపిః. వీరుడైన హనుమ ఆకాశ మార్గం మహావేగం కలది, జాగ్రత్తగా కూడిన మడుపులు తిరుగుతూ రథభారాన్ని మోయటం సమర్థమైనవి 8 గుర్రాలు అరచేతులతో కొట్టి చంపేశాడు. ఎవడు? అక్షకుమార్. తతస్థలేనాభిహతో మహారథ నతస్య పింగాధిపమంత్రి నిర్జితః ప్రభగ్ననీరః పరిముక్తకూవరః ప్రపాత భూమౌ హతవాజి అంబరాత్. అప్పుడు హనుమ అరచేతితో కొట్టగా అక్షకుమారుడి రథం లోపలి భాగం విరిగిపోయి నిలువు దూరం ఊడిపోయి గుర్రాలు మరణించగా ఆకాశం నుంచి నేలపడి సతం పరిత్యజ్య మహారథోరథం సకార్ముకః ఖడ్గధరః సముత్పతన్ తపోభియోగాదృశిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. మహారథుడైన అక్షకుమారుడు రథాన్ని బదిలి ధనుస్సు ఖడ్గం చేత ధరించి ఆకాశం మీదికి ఎగిరాడు. అప్పుడు అతడు ఉగ్రమైన తపశ్శక్తి గలవాడే తను ప్రభావం చే స్వర్గలోకానికి ఎగిరి వెళుతున్న ఋషిలాగా కనబడి తత కపిస్తం వివిధంతమంబరే పతత్రజాదానిల సిద్ధసేవితే సమేత్యతం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహస పాదయోర్ధుడం. వాయువుతో సమానమైన పరాక్రమంగా హనుమంతుడు, ధర్మవంతుడు, వాయు సిద్ధులు సంచరించే ఆకాశంలో సంచరిస్తున్న అక్షకుమారుడి దగ్గరకు వెళ్ళి అతని పాదాలు గట్టిగా పట్టు. సతం సమావిచ్య సమాసకవి మహోరగం గృహ్య యువాండజేతర ముమోచ వేగాపత్పితృ తుల్య విక్రమో మహీతలే సంవ్యతి వానరోత్తమః. తన తండ్రి అయిన వాయుదేవుడి వంటి పరాక్రమంగల వానరోత్తముడు హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పంలాగా ఆ అక్షకుమారుణ్ణి పట్టుకొని వాడి అనేక పర్యాయాలు విసురుగా తిప్పి 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 నేల మీద కొట్టే. సభగ్న బాహువులు కటి శిరోధర క్షరన్న శృణ్ణి మిథ్య ధితాస్తిలోచర సంభిన్న సంధి ప్రవికీర్ణ బంధను హతక్షితౌ వాయుసుతేన రాక్షస. హనుమంతుడు ఆ విధంగా నేలపై కొట్టి చంపగా రాక్షసుడి బాహువు కోడలు కటి ప్రదేశం కంఠం విరిగిపోయి రక్తం ప్రవహించి ఎముకలు కళ్ళు నలిగిపోయాయి, సంధులు ఊడిపోయాయి, శరీర సంబంధమంతా శిథిలమైపోయింది. అలాంటి స్థితిలో వాడు మరణించి మహాకవిర్భూమి తలే నిపీజ్యతం చకార రక్షోధిపతే మహద్భయం మహర్షిభిశ్చక్ర చ ధైర్మహావృదై సమేచ భూతైశ్చ సయక్షపన్నగై సురైశ్చ సేంద్రై పురుష జాత విస్మయై హతే కుమారే స కపిర్నిరీక్షితః. అక్షకుమారుణ్ణి ఈ విధంగా హనుమంతుడు మట్టు పెట్టగా జ్యోతిశ్చక్రంలో సంచరించి మహానియమవంతులైన మునులు, భూతాలు, యక్షులు, పన్నగులు, దేవేంద్రుడు, దేవత అందరూ కలిసి అత్యధిక ఆశ్చర్యంతో ఆయన్ని చూశారు. నిహత్యతం వజ్రిసుతోపమ ప్రభం కుమారమక్షం శతజూపమేక్షరం
తదేవ వీరోభిజగామతోరణం కుతక్షణః కాల ఇవ ప్రజాక్షయే ఇచ్చాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే సప్తచత్వారింశత్ సర్గ. వీరుడైన హనుమ జయంతుని వంటి కాంతి కలవాడు, రక్తం వంటి నేత్రాలున్నవాడు, అక్షకుమారుణ్ణి చంపి ప్రజలను సంహరించటానికై తీరిక చేసుకొని కూర్చున్న యముడుల ఆ తోరణం దగ్గరే ఇతర రాక్షసుల రాక కోసం ఎదురు చూస్తుంది. రేపు 48వ సర్గలో ప్రవేశిస్తాం. చంద్రజిత్తు రావడం, హనుమ కట్టుబట్టం ఇవన్నీ రేపు.